దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో ఉన్నాము. ఈరోజు మనం మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతీలాల్ గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాము. మంచిర్యాల జిల్లాలో అద్భుతమైన సేవలు అందించారు. మోతీలాల్ గారు ఉన్నారు, ఆయన మాటల్లో విందాం. మంచిర్యాల అంతా మంచిగా జరుగుతుందని అనుకుంటాను నేను. మంచి రాయల్ కాబట్టి అట్లా వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఇది బ్రిటిష్ కాలంలోనే ఇక్కడ రైల్వే లైన్ ఉన్నది, సింగరేణి ఉంది కాబట్టి బహుశా అట్లా రాయల్గా ఉన్న పబ్లిక్ ఎక్కువ ఉండి ఉంటారు అప్పట్లో. అట్లేమన్నా ఉండి ఉందేమో, కానీ దాని గురించి నేను పెద్దగా శోధించలేదు. కానీ ఇక్కడ అభివృద్ధి చెందిన ప్రజలే ఎక్కువగా ఉంటారు. మంచి పంటలు పండుతాయి. తర్వాత పత్తి, కాటన్, తర్వాత ధాన్యము, ఆ తర్వాత మామిడి తోటలు, మంచిగా అభివృద్ధి చెందిన ప్రాంతమే. సింగరేణి ఎక్కువ ఉండటం వల్ల తెలంగాణకే మాణిక్యం కదా సింగరేణి గనులు. అట్లాంటి ప్రాంతం ఇది, మంచి అభివృద్ధి ప్రాంతమే. ఈ 4 జిల్లాలలో మంచిర్యాల కొంచెం ఫస్ట్ డెవలప్మెంట్లో ఉంటుంది. నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ కంటే మంచిర్యాల అభివృద్ధి చెందింది. కానీ ఇక్కడికి వచ్చాక తెలుసు నాకు. ముందు నేను మొత్తం సౌత్ తెలంగాణలోనే పనిచేశాను, నార్త్ తెలంగాణలో ఎప్పుడు కూడా పనిచేయలేదు. మంచి ప్రాంతం, కాస్త నాలెడ్జబుల్ పర్సన్స్ ఎక్కువ ఉంటారు. అందరూ బాగా చదువుకున్న వాళ్ళే ఉంటారు, ఎక్కువ మంచిగా ఆదరిస్తారు. సిస్టమేటిక్గా పని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తప్పులు చేయడానికి అవకాశం ఉంటే కూడా చేయనీయకుండా చూస్తారు. మంచి ప్రాంతం మంచిర్యాల. వచ్చేసి ఇప్పటికి 1.5 సంవత్సరంన్నర, 17 నెలలు అయిపోయి, ఇప్పుడు రేపు జూలై వస్తే 2 years అయిపోతుంది. 1 సంవత్సరం 10 నెలలు అయిపోతుంది. ఇక్కడ కల్చర్ బాగుంటుంది. ఆ తర్వాత అడవులు బాగుంటాయి. జన్నారం వచ్చేసి, చెన్నూరు అడవులు వచ్చేసి అడవులు ఉంటాయి. ఆ తర్వాత మొసళ్ళ పార్క్ ఉంటుంది. ఆ తర్వాత సింగరేణి గనులు ముఖ్యంగా, తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీ ఒకటి, అట్లాంటి ప్రాంతాలు మంచిగా ఉంటాయి. తర్వాత ఇక్కడ దండేపల్లి మండలంలో సత్యనారాయణ స్వామి టెంపుల్, అట్లాంటి కొంచెం భక్తి భావం ఎక్కువ ఉంటుంది ఈ ప్రాంతంలో. ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర వ్రతాలు, హోమాలు, నిత్య పూజలు జరుగుతూనే ఉంటాయి. బెల్లంపల్లి ఏరియాలో సింగరేణి డెవలప్మెంట్ బాగుంటుంది. రైల్వే లైన్లో చాలా అంటే నార్త్ ఇండియాకి సౌత్ ఇండియాకి కనెక్టివిటీ బాగుంటుంది. ఇక్కడి నుంచి మనము చెన్నై వెళ్ళిపోవాలన్నా, లేకపోతే ఇంకా ఢిల్లీకి, మహారాష్ట్రకి వెళ్ళిపోవాలన్నా సెంటర్ పాయింట్ లాగా ఉంటుంది. మంచి అభివృద్ధి చెందిన ప్రాంతం, మంచి ప్రాంతం.